యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. చిన్న తప్పులైన పాపమే అంటాం, అబద్ధాలకు మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న చెప్పే మాటలు మేం వింటాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. చెడు మాటలాడిన పాపమే అంటాం, చెడ్డవారికి మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న కొరకై ప్రార్థన చేస్తాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. అందరితో మేం స్నేహంగా ఉంటాం, అన్ని వేళలా ఆనందంగా ఉంటాం. యేసయ్య పాటలు మాకెంతో ఇష్టం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. అపవాదిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సాతాను అనే పదాన్ని ఎక్కువగా మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అన్నట్లుగా మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నష్టం కలిగించే 3 పొరపాట్లు ఉన్నాయి. నెంబర్ 1, సాతాను ఉన్నాడు అంటే చాలామంది నమ్మరు. రెండవదిగా సాతాను యొక్క కార్యకలాపాల గురించి తక్కువ అంచనా వేస్తారు. వాని శక్తి అనేక మంది తక్కువగా అంచనా వేస్తారు. అలాగే కొంతమంది అయితే సాతాను లేడు అన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో కూడా సాతాను, శత్రువు అనే పదం 36 సార్లు రాయబడింది. సాటన్, అడ్వర్సరీ, ఎనిమీ అని చెప్పి 36 సార్లు రాయబడింది. అలాగే డెవిల్, అదేవిధంగా అపవాది, అక్యూజర్, నేరం మోపువాడు అనే పదాలు కూడా రాయబడ్డాయి. కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా అన్ని పదాలు చూసినట్లయితే అపవాదిని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకోవడం అవసరం అన్న దాని గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అపవాది ఎలా ఉచ్చులో పడేస్తాడో, ఎలా నశింపజేస్తాడో అన్న విషయాల్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనం అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాము అని చెప్పి అంటున్నాడు. అంటే ఏంటంటే మనం తప్పనిసరిగా అపవాది యొక్క తంత్రాలను ఎరిగే వారంగా ఉండాలి అని దాని యొక్క అర్థం. ఈ రోజున అపవాది
ఎలా వస్తాడు? చాలాసార్లు మనం అపవాది అనేటప్పటికి ఎలా కనిపిస్తాడంటే నల్లగా కదా, మనం వేసే స్కిట్స్ని బట్టి ఎలా ఉంటాడు? నల్లగా, వికృతంగా, భయం గొల్పించే విధంగా 2 కొమ్ములతో. చిన్న పిల్లోడు కూడా సాతాను చూసిన దగ్గర నుంచి ఇంకా 4 రోజుల దాకా పడుకోకుండా ఉండే అంత భయంకరంగా సాతాను మనం చిత్రీకరిస్తాం. కానీ అపవాది గనక అలాగే మన దగ్గరికి వస్తే అసలు అపవాది జోలికే మనం వెళ్ళాం. అపవాది ఎలా ఉంటాడో తెలుసా? వెలుగు దూతలా ఉంటాడంట. ఒక్కొక్కసారి చూస్తే దేవదూత లేకపోతే దేవుడేనా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటాడు. ఒరిజినల్ ఏ విధంగా ఉందో అలాగే అపవాది కూడా డూప్లికేట్ అన్న తయారు చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే దొంగ నోటు లాగా ఉంటాడు అనమాట. దొంగ నోటు ఇది కావాలి అంటే తప్పనిసరిగా ఒక మిషన్లోనో ఒక ప్రత్యేకమైన సూచన ద్వారానో మనం ఆ దొంగ నోటును మనం ఎలా తెలుసుకోగలమో అలాగే అపవాదిని కూడా కొన్ని లక్షణాల ద్వారా మనం తెలుసుకోగలం. అంత దగ్గర పోలికలతో ఉన్నట్టుగా అపవాది నటిస్తాడు. మనం అపవాది యొక్క తంత్రాన్ని మనం తెలుసుకోవాలి, వాటిని ఏ విధంగా జయించాలో అన్నది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని జంతువుల పక్షుల యొక్క లక్షణాలతో అపవాది యొక్క లక్షణాల గురించి బైబిల్లో రాయించాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాసిన కొన్ని జంతువులు పక్షులను చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 3:1 అక్కడ ఏమనుంది? సర్పం వలె ఏదెను తోటలో ప్రవేశించాడు అని ఉంది. అదేంటి? దాని యొక్క లక్షణాలు, సాతాను ఎలా ఉచ్చులో పడేసి నశింపజేస్తాడో అన్న విషయాల్ని కొన్ని జంతువుల పక్షుల లక్షణాలతో దేవుడు రాయించాడు. ఆ జంతువుల యొక్క పక్షుల యొక్క సర్పాల యొక్క లక్షణాలు ఆ యొక్క అపవాదులో ఉంటాయి కనుక వాటిని సూచనగా రాయించాడు. అందులో మొట్టమొదటిగా మనం ఇప్పుడు చూసుకున్నాం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అపవాది సర్పం వలె ప్రవేశించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా అపవాది సర్పం వలె కనిపించడాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఘట సర్పం అనే పదాన్ని మనం చూస్తాం. అంటే అపవాది దేనికి సూచనగా ఉన్నాడంటే ఒక సర్పం వలె ఉన్నాడు. అది చాలా యుక్తి గలది అని చెప్పి మనకు తెలుసు కదా. పావురం వలె నిష్కపటంగాను, పాముల వలె వివేకముగా ఉండాలి. అంటే పాముకి వివేకం ఎక్కువ, పాముకి యుక్తి ఎక్కువ. చాలా వివేకంతో చాలా యుక్తితో అపవాది దాడి చేస్తాడు. అందుకనే సర్పంతో లేఖనాలు అపవాదిని పోల్చడం చూసాం. రెండవదిగా తోడేలు వలె దేవుని యొక్క మందను ఓడించడం అనేది మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం, జాన్ చాప్టర్ 10:12. ఈ వాక్యాన్ని అనుసరించి తోడేలు వలె దేవుని యొక్క మందను ఓడించడాన్ని మనం చూస్తాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది అటు ఇటు తిరుగుచున్నాడు అని చెప్పింది. సో అక్కడ సింహం వలె అపవాది ఉండడం మనం చూస్తున్నాం. అలాగనే మత్తయి సువార్త 13వ అధ్యాయం మాథ్యూ చాప్టర్ 13:5 and 19 5వ వచనం 19వ వచనంలో పక్షి వలె దేవుని యొక్క పంట తినేసేదానిగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇవన్నిటిని మనం చూసినప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి. ఇప్పుడు దాకా ఎన్ని రకాలుగా మనం చూసాం? మహాసర్పంగా మనం చూసాం, తోడేలుగా మనం చూసాం, పక్షి వలె మనం చూసాం, ఇంకా మనం చూసాం సింహం వలె చూసాం. ఇన్ని రకాలుగా వాటిలో ఉన్న లక్షణాలతో క్రైస్తవ సంఘాన్ని ఎప్పటికప్పుడు పడగొట్టాలని అపవాది ప్రయత్నిస్తాడు. కనుకనే మనం అపవాదిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. బైబిల్లో ఏమనుందో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 1 John chapter 4:4. ఇక్కడ ఏమనుంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంటున్నాడు. దీన్ని చూసినప్పుడు మనం చాలా ఆనందించి దేవుని స్తుతించాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మీలో ఉన్నవాడు, మనలో ఉన్న దేవుడు. మనలో ఉన్నవాడు ఎవరు అంటే ఈ లోకాధికారి కంటే గొప్పవాడు. ఈ లోకాధికారి ఎవరు అంటే సాతాను. సో అంటే దీన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు మాత్రమే సాతాను కంటే అన్నిటికంటే గొప్పవాడు అని మనం చూడాలి. దేవుడు మాత్రమే సాతాను కంటే అన్నింటికంటే కూడా గొప్పవాడు అని చూడాలి. అంటే సాతాను ఎంత గొప్పవాడు కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. సో అందుకోసం అని చెప్పే మన జీవితంలో అపవాదిని ఎదిరించడానికి మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతామో అంతగా అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. సో అందుకని జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని, ప్రతి వ్యతిరేకతను కూడా మనం ఎదుర్కోవడానికి దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు మన జీవితంలో లేకుండా అపవాది చేసే దాడుల్ని మనం ఎప్పుడు కూడా ఎదిరించలేం. అందుకని అపవాది చేసే దాడులన్నిటి మీద కూడా నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడే నువ్వు అపవాది యొక్క దాడుల్ని ఎదిరించగలిగే శక్తి గలవాడుగా ఉంటావు. సో అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన ఆయుధాలను దేవుడే మనకు అనుగ్రహించాడు ఆల్రెడీ. సో అందుకని ఆ ఆయుధాలను మనం ఎప్పుడైతే ధరిస్తామో, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటామో
తప్పనిసరిగా అప్పుడు మనం అపవాది యొక్క దాడుల్ని ఎదిరించగలుగుతాం. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే వచ్చిన ప్రతి దాడి వెనకాతల తప్పనిసరిగా అపవాది యొక్క హస్తం ఉంటుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పోరాడినది శరీరులతో కాదు, ఆ కింద ఏమని ఉంటుందంటే రక్త మాంసములతో కాదు అని, అంధకార సంబంధులతో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం అని చెప్పన్నాడు. కనుకనే జీవితంలో వచ్చిన ప్రతి పోరాటం కూడా అపవాది ద్వారానే వస్తుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉండే మనుషులను చూసి వీళ్ళ వల్ల నాకు పోరాటం వస్తుందని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి నిన్ను బాధిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని అలా అపవాది ప్రేరేపిస్తున్నాడన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. చిన్నపిల్లలు పప్పెట్ షో వేసేటప్పుడు మీరు చూసారనుకోండి, ఎలా ఉంటుంది, చక్కగా ఒక క్లాత్ కడతారు, క్లాత్ వెనకతలు ముందుగానే ఇద్దరు దూరిపోయి వెనకతలు దాక్కుని ఉంటారు. దాక్కుని ఉన్న తర్వాత ఏం చేస్తారు, 2 బొమ్మలు పైకి తీసుకొస్తారు. హలో ఆంటీ బాగున్నారా అంటుంటే పిల్లలందరూ నవ్వి పడిపడి నవ్వుతూ ఉంటారు. మనకు కూడా చాలా సరదాగా ఉంటుంది కదా. ఈ పప్పెట్ షో చేసినప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే నిజంగానే బొమ్మలు మాట్లాడుతున్నాయని అనుకుంటారు. కానీ ఈ బొమ్మలు మాట్లాడట్లేదు, ఈ స్క్రీన్ వెనకాతలు ఒక 2 ఉన్నారు, వాళ్ళు అలా యాక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ పప్పెట్స్ లాగానే కొంతమంది మనుషులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాళ్ళని చూసి మనం అనుకుంటాం ఈ వ్యక్తి నన్ను తడుతున్నాడు, ఈ వ్యక్తి నా మీద కోపం పెట్టుకున్నాడు, ఈ వ్యక్తి ఎందుకు నా మీద ఇలా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ మీద పగబెట్టేసుకుంటుంటాం. కానీ ఆ పప్పెట్ని ఆడిస్తుంది ఎవరో తెలుసా, దురాత్మ సమూహాలు ఆడిస్తూ ఉంటాయి. ఆ దురాత్మ సమూహాల వలన వారు అలా ఆడుతూ ఉంటారు. అందుకనే బైబిల్లో భక్తుడు ఎంత చక్కగా చెప్పాడంటే మనం పోరాడునది శరీరులతో కాదు. జీవితంలో వచ్చిన ప్రతి పోరాటం వెనకతలు కూడా అపవాది యొక్క ఇది ఉంటుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. అలాగనే మన జీవితంలో ప్రతి దాని వెనకతలు కూడా అపవాది యొక్క దాడి ఉందని చెప్పి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ మనం దాడి చేయాలి, అక్కడ మనం వాక్యానుసారంగా అటాక్ చేయాలి. అందుకనే పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా, గాలిని గద్దించాడు. ఎందుకంటే గాలి కారణాన్ని బట్టే అలలు ఎగిరిపోతా ఉన్నాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక వ్యక్తిని చూసి కోపపెట్టుకోవద్దు, కానీ ఆ వ్యక్తి నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ ఇంట్లో ఉన్న ఒక బలహీనతలో ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ ఆ వ్యక్తిలో దురాత్మ శక్తి అలా ప్రేరేపిస్తుందని చెప్పి నువ్వు ఎప్పుడైతే దురాత్మ కార్యాలని బంధిస్తావో ఆ వ్యక్తి కూడా నిమ్మలంగా ఉండడం అనేది నువ్వు చూస్తావు. ఆమెన్. సో అందుకోసమనే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆత్మీయ యుద్ధ రంగంలో మనం ఉన్నాం, సైనికుల వలె మనం ఉన్నాం. మన జీవితంలో మనం నమ్మినా నమ్మకపోయినా తప్పనిసరిగా మన మీద అపవాది ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. నేను అపవాది ఉన్నాడంటే నమ్మనండి, నా జీవితంలో దాడి చేస్తాడంటే నమ్మనండి అని అంటే నువ్వు ఎలాంటి వ్యక్తి కింద మారిపోతావు అంటే ఒక డ్రగ్ అడిక్ట్ కింద నువ్వు మారిపోయినట్టు. ఎందుకంటే ఒక డ్రగ్ అడిక్ట్ ఏం చేస్తాడంటే ఆ మత్తులో ఉండి ఏం జరుగుతున్నా వాడికి తెలియదు. అలాగే నీ జీవితంలో కూడా అపవాది ఉన్నాడు, ఆత్మీయ ప్రపంచంలో నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, నీకు విలువైన దాని మీద, నీ కుటుంబం మీద, నీ ఆస్తి మీద, అంతస్తు మీద, నీ ఆత్మీయ జీవితం మీద అపవాది నిత్యం దాడి చేస్తాడు. గనుక నువ్వెల్లప్పుడూ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆయుధాలను ధరించి నువ్వు సైనికును అని నిలబడాలన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే అలా నిలబడతావో ఆ దేవుని యొక్క శక్తి నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. రైట్. సో అందుకోసం అని చెప్పి మన జీవితంలో అపవాది ఎలా దాడి చేస్తాడు, నెంబర్ 1 సందేహ పెడతాడు, లేకపోతే రుజువేంటి అని అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని శోధించినప్పుడు అపవాది ఆయన కుమారత్వాన్ని కూడా డౌట్ పెట్టేలా చేశాడు. చూడండి మత్తయి సువార్త 4:3 ఇక్కడ ఏమని అంటున్నాడు చూసారా, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి ద్రుముఖము. 2 సార్లు ఏమని అంటున్నాడు అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్పి అంటున్నాడు. అంతకు ముందు అధ్యాయంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్లలో బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డుకు వచ్చినప్పుడు పరలోకం నుంచి ఆత్మ పావురం వలె వచ్చినప్పుడు ఒక స్వరం వినిపించింది. ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి. జస్ట్ బాప్టిజం తీసుకొని ఇలా వస్తున్నప్పుడే ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరం వచ్చింది. ఒక 4 రోజులు శోధన వచ్చేటప్పటికి అపవాది అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వెందుకు ఆకలితో బాధపడుతున్నావు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వెందుకు ఈ విధంగా ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఒక సందేహాన్ని పుట్టిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అపవాది చేసే మొట్టమొదటి దాడి ఏంటో తెలుసా, జీవితంలో ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే బాధలు వస్తాయో, ఎప్పుడైతే వ్యతిరేకతలు వస్తాయో దాన్ని అపవాది క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఎందుకు ఇలా జరిగింది, ఇశ్రాయేలు ప్రజలు అల్లరి చేస్తున్నా, దేవునికి వ్యతిరేకంగా తిరగబడుతున్నా సరే వారికి దేవుడు మన్నాను కురిపించాడా, వారికి దేవుడు బండ నుండి సమృద్ధిగా నీళ్ళిచ్చాడా, వారు కాళ్ళు వాయలేదంట, వారి జుట్టు మాయలేదంట, వారికి ఏ కొదువు లేదంట. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు అలాంటి అవసరాలు ఇచ్చేవాడు కదా దేవుడు, ఎందుకు దేవుడు నీకు ఇవ్వలేదు, నువ్వు దేవుని కుమారుడువేనా అని చెప్పి అక్కడ యేసయ్యను ప్రశ్నిస్తుంది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా అపవాది చాలా యుక్తిగా
టైం చూసి కరెక్ట్గా అటాక్ చేస్తాడు. ఏ సమయంలో నువ్వు పడిపోతావో అపవాదికి బాగా తెలుసు. అందుకోసమనే ఆ సమయంలో అపవాదిని మీద అటాక్ చేస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు అక్కడ కూడా ఏమని అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని ఆయనను దూషించరే. చూసారా, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గ్రంథంలో అపవాది ఒక్క పరిశుద్ధుడిని కూడా వదలకుండా ఈ శోధనలోనికి తీసుకొని రావడాన్ని మనం చూస్తాం. పరిశుద్ధులైన అనేక మంది భక్తుల్ని కూడా వారి జీవితంలో ఈ శోధనలోనికి అపవాది తీసుకొని వచ్చాడు. ఈ విధమైన శోధన పెట్టాడు. ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అనేక సార్లు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, సిలువ లాంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మొట్టమొదటి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు కాదు, అందుకే దేవుడు నిన్ను వదిలేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వెందుకు సిలువలో వేలాడాలి? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఆకలితో అడవిలో ఎందుకు తిరగాలి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా ఒంటరితనంతో నువ్వెందుకు బాధపడాలి అని చెప్పి అపవాది యేసుక్రీస్తు ప్రభువుని రుజువేంటి, నువ్వు దేవుని కుమారుడు అయితే అద్భుతాలు జరగాలయ్యా, నీ జీవితంలో విడుదల కలగాలమ్మా, దాన్ని బట్టే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె అని ప్రూవ్ అవుతుంది అని చెప్పి అపవాది మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం కూడా అనుకుంటాం, ప్రభువా నువ్వు ఇది చేస్తేనే కదా నేను నీ బిడ్డని అని చెప్పి అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. కనుకనే అపవాది ఏం చేస్తాడంటే సిలువ లాంటి శ్రమలు వచ్చినప్పుడు మనిషితో ఏమని అంటాడంటే, నువ్వు దేవుని కుమారుడివేనా? నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డవైతే ఏ తండ్రి అయినా తన బిడ్డని ఇలా వదిలేస్తాడా అని చెప్పి సందేహాల్లో పెడతాడు. అంతేకాకుండా సిలువ లాంటి శ్రమలే కాకుండా నీతో అనేక సార్లు అంటాడు, పాపివైన నువ్వు ఎంత సడన్గా ఎలా పరిశుద్ధుడు అయిపోయావు, ఎలా నువ్వు దేవుని కుమారుడిగా మారిపోయావు అని చెప్పి అనేక సార్లు ఇటువంటి సందేహాలను పెడతాడు. కనుకనే మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు దేవుని కుమారుడు అనే సంగతి తెలుసుకోవాలి. నీ జీవితంలో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క కుమార్తె అని తెలుసుకోవాలి. వ్యతిరేకతలు అనేవి దేవుని యొక్క బిడ్డల్లో కూడా వస్తాయి, కానీ ఆత్మీయ యుద్ధ రంగంలో దాన్ని మనం ఎదిరించినప్పుడు దేవుడు ఆ విషయంలో మనకి విజయాన్ని ఇస్తాడు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? వారు నీతో యుద్ధము చేయుదురు కానీ జయింపకుందురు అన్నాడు దేవుడు. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా ఓడిపోవు, వాళ్ళే ఓడిపోతారు అని చెప్పి దేవుడు అన్నాడు. కనుకనే మన జీవితంలో ఈ శోధనని మనం తప్పనిసరిగా జయించాలి. ఎలా జయించాలి? ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా జయించాలి? వెంటనే మన మైండ్ దానికి వెంటనే ఈల్డ్ అయిపోయి మనం ఏం చేస్తామంటే, అవును నేను దేవుని కుమారుని అయితే నాకెందుకు ఎలా జరుగుతుంది, నేను దేవుని బిడ్డను కాదు కనుకనే నన్ను దేవుడు ఎలా వదిలేశాడంటాం. కానీ షడ్రక్ మేషక్ అబేద్నగో దానియేలు వారిని చూస్తే వారు ఏమన్నారో తెలుసా? మా దేవుడు రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షించకపోతే చచ్చిపోతాం కానీ మేము ఆయన్నే సేవిస్తామన్నారు. హల్లెలూయా. దేవుడు వారిని చూసి మురిసిపోయాడు. అబ్బా ఎంత మంచి జనాంగమా అని దేవుడు వారిని చూసి మురిసిపోయాడు. ఈరోజు నిన్ను చూసి దేవుడు మురిసిపోగలడా? ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ శక్తి గలవాడని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఇక్కడ అంటున్నాడు రుజువేంటి అని చెప్పి అంటున్నాడు. ఏంటి రుజువు? ఈ శోధన మనం ఎలా జయించాలి? ఎలా జయించాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే జయించారో అలాగనే మనం కూడా ఈ శోధన జయించాలి. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు వ్రాతపూర్వకమైన దేవుని మాటను ఉపయోగించి అపవాదిని జయించాడు. రెండవదిగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మనం దేవుని కుమారులమని సాక్ష్యం ఇస్తున్నాడు అన్నదాన్ని బట్టి మనం జయించగలుగుతాం. కనుక యేసయ్య వ్రాయబడి ఉన్నది అని అపవాదిని ఎదిరించాడు. సో రుజువేంటి అని చెప్పంటే మనకు కూడా ఒక రుజువు ఉంది. రాయబడిన మాట ఒకటి ఉంది బైబిల్లో. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎత్తి చూపిస్తే అపవాది దానికి మరి తిరుగు లేకుండా నోరు మూసుకొని ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, జాన్ చాప్టర్ 1:12, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ నేను యేసుక్రీస్తు నా ప్రభువు అని ఎంతమంది అయితే అంగీకరించారో, ఎంతమంది అయితే యేసు నామమునందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా తన కుమారులగుటకు తన పిల్లలగుటకు ఆయన ఆల్రెడీ అధికారం ఇచ్చాడు. సో మనం యేసుక్రీస్తుని అంగీకరించాం గనక మేము ఎవరు అంటే దేవుని యొక్క కుమారులము, మేము దేవుని యొక్క బిడ్డలము. నేను కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, వ్యతిరేకతలో ఉన్నా రుజువేంటి అని అంటే నేను ఆయన్ని విశ్వసించాను గనక నేను ఆయన బిడ్డను. హల్లెలూయా. సో ఇదే మొట్టమొదటి రుజువుగా మనం తెలుసుకోవాలి. కనుకనే యేసుక్రీస్తుని విశ్వసించాను గనక, స్వీకరించాను గనక నేను ఆయన బిడ్డను అని చెప్పి ఆ యొక్క యోహాను సువార్తను ఎత్తిపెట్టి మనం అపవాదితో చెప్పాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ వలన మనం ఆయనతో పాటు సాక్ష్యం ఇస్తున్నామని తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాలు. రోమన్స్ చాప్టర్ 8:15-16 అక్కడ ఉంది, ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము, ఆత్మ కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అక్కడ రాయబడింది. సో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మనం దేవుని యొక్క బిడ్డలము అని చెప్పి. ఆ ఆత్మ ద్వారానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అబ్బా తండ్రి అని చెప్పి ఆయన పిలిచేలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడంట. సో తండ్రి అని పిలుస్తున్నాం, అది పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపిస్తున్నాడు. కనుకనే ఈ విషయంలో మనం అపవాది యొక్క
శోధనలో మనం పడిపోకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఈ బంధం మనం దేవుని యొక్క వాక్యం ద్వారా అపవాదికి తెలియజేయాలి. దేవునికి మనకి ఉన్న బంధాన్ని వాక్యం ద్వారా అపవాదికి తెలియజేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎప్పుడు చేసేదేంటో తెలుసా? రుజువేంటి అని చెప్పి అంటాడు, సందేహ పెడతాడు. ఏదైనా తోటలోనూ కూడా వచ్చినప్పుడు సర్పం వల్ల ఏం చేశాడు తెలుసా? ఇది నిజమా అని చెప్పి అన్నాడు. కొంతమంది ఇదే అంటూ ఉంటారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని అంటే నిజమేనంటారా అని అంటారు కదా. ఇది నిజమా? దేవుడు నన్ను దీవిస్తాడా? నేను పైకి వస్తానా? నా భర్త మారుతాడా? ఎంత డౌటో. దేవుడు ఏమైనా చెప్తే మొట్టమొదటి దాడి ఏంటో తెలుసా? రుజువేంటి అని అడుగుతాడు. రుజువేంటి అని చెప్పి అడుగుతాడు. రెండవ దాడి ఏంటంటే నేరాన్ని జ్ఞాపకం చేస్తాడు, నేరాన్ని మోపుతాడు. గత జీవితంలో చేసిన పాపాలని అనేక మందికి అపవాది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం నీలో ఉన్న కొన్ని బలహీనతల్ని అపవాది ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గత జీవితంలో చేసిన పాపాలని జ్ఞాపకం చేస్తాడు. ప్రస్తుత కాల జీవితంలో నీ జీవితంలో ఉన్న కొన్ని బలహీనతలను కూడా జ్ఞాపకం చేయడం ద్వారా నిన్నేం చేస్తాడంటే కృంగదీయడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఉంటుంది. బీసీ, ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఈ యొక్క అపవాది ఏం చేస్తాడంటే రాత్రింపగల్లో మన గురించి నేరాన్ని మోపుతాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూసారండి, ఏం చేస్తాడంటే రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్, ప్రతిసారి కూడా సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ఈ వ్యక్తి తప్పు చేశాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపివి, నువ్వు ఎలా పరిశుద్ధుడు అయిపోతావు, నువ్వు ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు. ఈ రోజుకి కూడా చాలా మంది ఈ భయంకరమైన పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే గత కాలం కొంతమందికి చాలా భయంకరంగా జీవించిన వాళ్ళు ఉంటారు. గత కాలంలో చాలా చేదు అనుభవాల్ని కలిగి ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని పాపిష్టి బ్రతికిన వారు కొంతమంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా వారు దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా అపవాది ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు, కొన్నిసార్లు జీవితంలో కొన్ని పనులు ఆలస్యం అయినప్పుడు కరెక్ట్గా అపవాది వచ్చి అంటాడు, ఎందుకు నీ జీవితంలో పనులు జరగట్లేదు తెలుసా? గత కాలంలో నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు, అవి దేవుడు కూడా క్షమించలేని పాపాలు. నువ్వు చేసిన పాపాలు ఎవరికి తెలియవు కానీ నీకే తెలుస్తుంది కదా నువ్వు ఎంత భయంకరమైన పాపివో, అందుకే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయట్లేదు అని చెప్పి గత కాలపు పాపాలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. గతించిన పాప జీవితాన్ని అనేక మందికి అపవాది జ్ఞాపకం చేస్తూ వారి జీవితంలో ఆనందం లేకుండా చేస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది ఆనందాన్ని కూడా కోల్పోయి ఎంతో కృంగిపోయే పరిస్థితులు వస్తారు. కనుకనే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అపవాది నువ్వు పాపివి అని నీ మీద నేరం మోపుతున్నప్పుడు అపవాదికి నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పాలో అన్నది వాక్యానుసారంగా తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను నీ పాపాలన్నింటినీ క్షమించి ఇక నెన్నడును జ్ఞాపకం చేసుకొనను అని చెప్పి అక్కడ అన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చూడండి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం కూడా మీరు చూసినట్లయితే వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములలో నీవు పడవేయుదువు. ఎంత మంచి మాట చూసారా? అంటే వీటన్నిటిని బట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన పాపాలన్నిటినీ కూడా క్షమించి ఆయన ఏం చేస్తున్నాడండి? మర్చిపోతాను, నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను, అవి సముద్రపు అగాధంలో పడేస్తాను అని చెప్పి అంటున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి, అది చిన్నది పెద్దది అని లేదు, పాపం ఏదైనా కావచ్చు, ఆ పాపం నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి మనం చెప్పాలి, సాతానా, నా దేవుడు నా ప్రతి పాపాన్ని కూడా నేను ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించి ఆ పాపాలన్నింటినీ సముద్రపు అగాధంలో వేశాడు, వీపు వెనక తట్టు వేశాడు. నా దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు, నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీ త్రోవలు ఎందు నడుచువారు ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఈ లోకంలో బ్రతుకుతారో నువ్వు తెలియజేసినట్లుగానే ప్రతి కుటుంబం వాక్యానుసారమైన కుటుంబంగా ఉండి వర్ధిల్లగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడున్న అనేక మంది కుటుంబాలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుండగా వారి జీవితాల్లో మీరు కలుగు చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి, ప్రేమను దయచేయండి, భార్య భర్తల మధ్యన మంచి అండర్స్టాండింగ్ దయచేయండి. గొడవలు అల్లరి నుంచి విడిపించి ఎవరి పాత్ర వారు పోషించే కృప వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారో ఈ సంవత్సరం వారిని లేవనెత్తండి ప్రభా. నాయన ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరూ పేదలుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చేవారుగా ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ప్రతి అప్పు కూడా యేసు నామములో తొలగిపోవును గాక తండ్రి. ప్రతి
ఒక్కరు కూడా ఇచ్చే స్థితిలో ఉండగలకు సహాయం చేయండి. నన్ను ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి గొప్ప విజయాన్ని దయచేయండి. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో మీరు గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించండి. ఎంతమంది అనారోగ్యాలతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వారి శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని కూడా యేసు నామములో విడిచి ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ శక్తి ప్రతి శరీరాన్ని కమ్ముకొనును గాక. సంపూర్తిగా వారికి ఆరోగ్యం దయచేయండి. నూతన శక్తితో వారిని నింపండి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా. నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా. నా బ్రతుకు నీకే ప్రభువా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.